హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి దేవుడు మనకిచ్చిన మరొక ఉపవాస దినాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. మన సమయాన్ని ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం దేవ, ఆశ్చర్యకరుడా, బలవంతుడా, మహోన్నతుడా, నీ భీకరమైన కార్యాలు తండ్రి ప్రభా మా విషయంలో జరిగించి వాడవు తండ్రి ప్రభా. సమస్తానికి మాకు అధిపతి అయిన దేవ తండ్రి ప్రభా. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాద పెట్టమని సెలవిస్తున్న గొప్ప దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి ఏసయ్యా. మమ్మల్ని మేము ఆహ్వానించుకుంటున్నాం దేవా. పరిశుద్ధాత్మ దేవా ఏసయ్యా, మా హృదయాలని కంట్రోల్ తీసుకోండి ప్రభా, మా తలంపుల్ని కంట్రోల్ తీసుకోండి ఏసయ్యా. అయ్యా తండ్రి ప్రభా, నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ఏసయ్యా. మాతో ఈ వాక్కు ద్వారా మా హృదయాలను తెప్పరిల్ల చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఇది నాన్న దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు, ఒక మాటను మనము ధ్యానించుకుందాము. దేవుడు ఇది నాతో చెప్పాలని ఆశపడుతున్న మాట ఏంటంటే, నీలో ఉన్న గుడ్డుతనము నీలో ఉండి దేవుడు తీసివేయబోతున్నాడు. ఇది ఏంటండి, ఈ దినాన మనలో ఉన్న యొక్క గొడ్డుతనం అనేది మన నుంచి దేవుడు తీసివేయబోతున్నాడంట. గొడ్డుతనం అంటే ఏంటి అని అనుకోవచ్చు, కానీ ఆలోచించవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు గొడ్డుతనం అని అంటే పిల్లలు లేకపోవడం అనేది కాదండి. అయితే ఆ గొడ్డుతనం అనేది మన ఆత్మీయ జీవితంలో కావచ్చు, మన శారీరకమైన జీవితంలో కావచ్చు, మన ఆర్థిక పరిస్థితిలో కావచ్చు, ఏదైతే మనము ఫలింపు లేని స్థితి ఏదైతే కలిగి ఉంటుందో దానిని మన జీవితంలో గుడ్డుతనం కానీ మనం చూసుకోవచ్చు. అయితే బైబిల్లో ఈ గుడ్డుతనం అనేది దేవుడు ఎందుకు ఆ గొడ్రాల విషయం కాకుండా ఈ గుడ్డుతనం అనేది బైబిల్లో ఎక్కడ దేవుడు ప్రస్తావించాడు, ఏ విషయంలో ఈ గుడ్డుతనం అనేది మన జీవితంలో మనం చూస్తూ ఉంటాము. అయితే అని ఈ దినాన్ని చూద్దాం. అయితే దేవుడు ఏ విధంగా మనని ఈ గుడ్డుతనం నుంచి విడిపించబోతున్నాడు ఈ దినాన మనము వాక్యంలో ధ్యానించుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటే, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు, నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులోనైనను ఉండదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనం అందలోనైనాను దేవుడు చెప్తున్నాడు. 13 నుంచి నువ్వు చూసుకున్నట్లయితే, మనము ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిన దానిని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును ఏంటండి, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సస్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, మేకల మందను ఆయన దీవించును. నీ సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు, మీలో ఎవరికి ఈ గడ్డుతనం ఉండదు, పశువుల్లో కూడా గడ్డుతనం అనేది ఉండదు అని చెప్పి దేవుడి దినాన్ని నాతో వాగ్దానం చేస్తున్నాడు. అయితే దేవుడు ఈ విధంగా మన జీవితంలో కూడా చాలా విషయాల్లో మనము గడ్డుతనం అది చూస్తూ ఉంటాము. పరిస్థితులు ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆటంకపై స్టక్ అయిపోయి స్టాగ్నెంట్ మన లైఫ్లో ఒక స్టాగ్నెంట్ అనేది మనం అనుభవిస్తూ ఉంటాము. అది మన ఫైనాన్షియల్గా కావచ్చు, మన ఆత్మీయ జీవితంగా కావచ్చు, లేదంటే మన పిల్లల విషయంలో కావచ్చు, లేదంటే ఒక ఫలాన్ని మనం చూడలేని స్థితిలో, ఇతరులకు ఒక సాక్షిగా మనం లేని స్థితిలో మన జీవితాన్ని, మన ఫ్యామిలీ విషయం కావచ్చు, లేదా సమాధాన విషయం కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, కానీ ఒక స్టాగ్నెంట్ పరమైన విధానం మన జీవితంలో చూస్తామన్నమాట. అయితే మన ఫ్లోయింగ్ అనేది మన జీవితంలో మన కొన్ని పరిస్థితుల్లో ఆ ఫ్లోయింగ్ అనేది ఉండకుండా మనం గమనిస్తూ ఉంటాము. అయితే దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే మనం ఆ గడ్డుతనం ఈ దినాన దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడంటే, ఏ విషయంలో నీ ఒక గడ్డుతనం అనుభవిస్తున్నామో, నీ ఆరోగ్యపరమైన గడ్డుతనం నువ్వు అనుభవిస్తున్నావా, లేదంటే నీ ఆర్థిక పరమైన గడ్డుతనం నువ్వు అనుభవిస్తున్నావా, ఎంత సంపాదించినా కూడా సరిపోనితనము, లేదా ఏదో ఒక విధమైన లోటు, అప్పులు తీరని విధానము, లేదంటే ఏదో ఒక విధమైన ఆర్థిక సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, ఒక హెల్త్ ప్రాబ్లం క్యూర్ అయితే మళ్ళీ ఒక హెల్త్ ప్రాబ్లం రావటము, ఇలాంటివి అనేకమైన ప్రాబ్లమ్స్ నువ్వు చూస్తున్నావేమో, ఒక ప్రాబ్లం అయిపోగానే మరి ఇంకో ప్రాబ్లం రైజ్ అవటం, ఇలాంటివి నీ లైఫ్లో నువ్వు చూస్తున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, ఆత్మీయంగానే దేవుడు చెప్తున్నాడు ఏంటండి, పితరులు అయితే గర్భఫలమును, భూఫలమును, సస్యమును, నీ ద్రాక్ష రసము, నీ నూనెయు, నీ పశువుల మందల విషయంలో, ప్రతి విషయంలో నీ ద్రాక్ష రసము, సస్యము, నీ భూఫలము, నీ గర్భఫలము, అన్నిటి విషయంలో దేవుడు సమృద్ధిని దేవుడు దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుడు చెప్తాడు, అయితే దేవుడి దినాన ప్రతి విషయంలో మనం ఏ విషయంలో, మన సస్యం విషయంలోనా, లేదా భూఫలం విషయంలోనా, మన గర్భఫలం విషయంలో
విషయంలోన ఏ విషయంలో మనం గడ్డుతనం అనేది అనుభవిస్తున్నామో దేవుడు ద్రాక్షరసం విషయంలో అంటే నూనె విషయం అంటే మన గృహంలో ఉన్న సమృద్ధి కూడా విషయంలో కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో మనం గడ్డుతనం అనేది మనం చూస్తున్నామో, స్టాగ్నెంట్ లైఫ్. ఏదన్నా నీళ్లు ప్రవహిస్తూ ఉంటే అవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. నీళ్ళు ఎక్కడైతే నిలిచిపోతాయో అక్కడ వాసన ఉంటుంది. అది అక్కడ ఏమంటారు పాచి పట్టిపోవడము, వాసన, వాటర్ అనేది పాడైపోవడం మనం చూస్తాం. ఎక్కడైతే స్టాగ్నెంట్గా వాటర్ నిలబడిపోతుందో అక్కడ మనము భయంకరమైన ఇన్ఫెక్షన్స్, వామ్స్ ఇలాంటివన్నిటిని అక్కడ మనం చూస్తాము. ఎక్కడైతే ఫ్లోయింగ్ వాటర్ ఉంటుందో, వాటర్ ప్రవహిస్తూ ఉంటుందో కంటిన్యూగా, అక్కడ మనము మంచి వాతావరణాన్ని మనం చూస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడు వాతావరణము అక్కడ వాటర్ ఫ్లో అవుతా ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి వాసన ఉండదు, ఎటువంటి క్రీమ్స్, ఎటువంటి ఒక సూక్ష్మజీవులు ఏది అక్కడ కనపడదు అనమాట. అక్కడ మంచి ఒక హెల్దీ యొక్క వాతావరణాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అయితే దేవుడు మన జీవితంలో కూడా ఆశపడుతుంది ఏంటంటే ఆ ప్రవహింపు అనేది దేవుడు మనలో చూడాలని ఆశపడుతున్నాడు. ఆ ఫ్లోనెస్ అనేది దేవుడు మనం చూడాలని ఆశపడుతున్నాడు. ఆ స్టాగ్నెంట్ లైఫ్ మనలో ఉండాలని దేవుడు ఆశపడట్లేదు. కానీ ఆ స్టాగ్నెంట్ ఏ విషయంలో ఆ స్టాగ్నెంట్ లైఫ్ నువ్వు అనుభవిస్తున్నావో, ఏ విషయంలో ఆ గడ్డుతనం నువ్వు అనుభవిస్తున్నావు, దేవుడి దినాన అది తీసివేసి నీలో ఒక ప్రవహించే విధంగా దేవుడు నీ జీవితాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు మనల్ని దేవుడు ఒక ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చూసుకున్నట్లయితే దేవుడు చెప్తాడు, నీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచుకుని ఉన్నానని దేవుడు చెప్తాడు. అయితే 7వ దేవుడు ఏం చెప్తున్నాడు, నేను సమస్త ప్రతిష్ఠిత జనముగా నిన్ను ఏర్పరచుకున్నాను. దేవుడు అందరిలాగా అందరు ప్రజలు అనుభవిస్తున్నట్టు, ఈ లోకంలో ఉన్నవాళ్ళు అందరూ అనుభవిస్తున్నట్లుగా లేమి, లోటు అనుభవించాలని, అనారోగ్య సమస్యలను అనుభవించాలని దేవుడు నేను కోరుకోవట్లేదు. కానీ దేవుడు నేను ఏ విధంగా ఇష్టపడుతున్నాడంటే ఆయన ఒక స్వరక్తం ఇచ్చి కొన్న బిడ్డగా, ఆయన యొక్క స్వాస్యంగా నేను దేవుడు ఆయన ప్రతిష్ఠిత జనముగా నేను చూడాలనుకుంటున్నాడు. దేవుడు చెప్తున్న సమస్త జనముల కంటే ఆయన నేను గొప్ప, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడంట. అందరికన్నా నిన్ను గొప్పగా ఎంచుకున్నాడు దేవుడు. అందరికంటే నిన్ను గొప్పగా ఎంచి ఆయన స్వకీయ జనముగా నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆయన స్వకీయ జనముగా నువ్వు ఏర్పరచుకున్నప్పుడు నీ జీవితం, నా జీవితం ఏ విధంగా ఉండాలండి? గొప్ప దేవుడు ఆశించినట్లు ఆ ఫ్లోనెస్ మన జీవితంలో ఉండాలి. అన్ని విషయాల్లో మనము సమృద్ధిని అనుభవించే వారిగా ఉండాలి. లేమి అనుభవించడం, మనం అప్పుల్లో ఉండటము, అనారోగ్య సమస్యలు ఉండిపోవటము, ప్రతి బంధకాలు బంధించబడడం దేవుని చిత్తం కాదండి. దేవుడి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడని చెప్తాడండి? బంధింపబడి వారిని విడిపించడానికి, అంతే కదా, అంత పాపంలో ఉన్న వారిని విడుదల కలిగి చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వడానికి దేవుడు భూలోకానికి వచ్చాడని చెప్పి దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. అయితే దేవుడు మన కోసం ఎందుకు వచ్చాడు? ఆయన ప్రాణాన్ని మన కొరకు ఎందుకు అర్పించాడంటే, ఈ స్టాగ్నెంట్ లైఫ్ ఎక్కడైతే మన యొక్క గడ్డుతనం మన జీవితంలో ఉందో, దేవుడు ఆ గడ్డుతనాన్ని తీసివేసి అందరిలాగా నువ్వు ఉండాలని ఆశపడట్లేదు. దేవుడు నిన్ను ఒక ప్రతిష్ఠిత జన్మగా, ఆయన స్వకీయ జన్మగా ఏర్పరచుకున్నప్పుడు ఒక ప్రత్యేకింపబడిన దానిగా ప్రతి విషయంలో నువ్వు సమృద్ధిని అనుభవించాలని, ఆ ఫుల్నెస్ నువ్వు అనుభవించాలంటే ఆ ఫ్లోయింగ్ అనేది నువ్వు అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ఆశపడ్డట్టు మనం జీవించాలనంటే మనము ఈ లోక తలంపులతో, ఆచారతలతో, అయితే ఈ లోకమైన సంబంధమైన ప్రజలతో మనం ఉండిపోవడం కాదు. కానీ ఈ పరంగా కింద వాటిని మనం వెతుకుతున్నప్పుడు మన లైఫ్ ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా కూడా సమృద్ధి అనేది, సంతృప్తి అనేది ఉండదు. మన చుట్టూ ఏమున్నా కూడా ఇంకా ఏదో కావాలన్న ఆశ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిజమైన దేవునిలో మనము నిలబడతామో, దేవుని మీద మన మనసు ఆనుకుంటుందో, దేవుని రెక్కల కింద మనం ఎప్పుడైతే ఉంటామో, ఆయన యొక్క స్వభావం కింద, ఆయన యొక్క స్వభావం మనలో రావడానికి దేవునికి అప్పగించుకుంటామో, మనకి కొంచెంలో కూడా, మనకు కలిగిన కొంచెంలో కూడా మనము సమృద్ధిని కలిగి, అంటే సమృద్ధి ఇది చాలు అన్న మనసును మనకు దేవుడు కలగజేస్తాడు. ఏది నీకున్నతో దేవుడి దాంట్లోని సమృద్ధిని దేవుడు కలగజేసే దేవుడు. అయితే ఇది దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనలో ఉన్న స్టాగ్నెంట్ లైఫ్, ఆ గడ్డుతనం అనేది ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఆత్మీయ స్థితిన, ఆర్థిక స్థితి, నీ శారీరక స్థితి, లేదా అనారోగ్య సమస్యల ఏ స్టాగ్నెంట్ అనుభవిస్తున్నావు, దేవుడు నీ ప్రతి ఒక్క సమస్యను దేవుడు తీసివేసి నీకు ఒక ఫ్లోయింగ్
ఒక గడ్డుతనాన్ని తీసివేయబోతున్నాడు దేవుడు. అయితే దేవుడు చెప్తాడు, అయితే ఆ ద్వితీయోపదేశకాండం 7 నుంచి మనం చూసుకున్నట్లయితే, మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు, జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు కనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చేవాడు కనుక యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహం నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించెను అని చెప్తున్నాడు దేవుడు. అయితే దేవుడు చెప్తున్నాడు, మీరేదో ఎక్కువ జనం అందరికన్నా ఎందుకు అనుకోవచ్చు కదా, మనం కూడా చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, అందరికన్నా దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, లేదా మమ్మల్ని ఎందుకు దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చుకున్నాడు, ఎందుకు మనల్ని అందరికీ దేవుని ప్రేమ తెలియదు, మనల్ని ఎందుకు ఈ దేవుడి స్థితిలో ఉంచాడు, ఎందుకు ఆయన ప్రేమను మనకు చూపిస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో కూడా, మీరు జనం అందరికంటే లెక్కకు తక్కువే కదా, అయితే మీరేదో మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ప్రేమించని మిమ్మల్ని ఏర్పరచుకోనలేదు అంటే విస్తార జనమని మీరేదో గొప్పవాళ్ళని మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, కానీ మీరు అందరికన్నా తక్కువే. కానీ ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడంటే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు కనుక. ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడండి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన స్వకీయ జనమంగా ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన ప్రేమను గుర్తెరగలేక నేను ఏం చేస్తున్నాను తెలుసా, మనుషుల ప్రేమ కోసము, మనుషులను సంతోషపెట్టడం కోసము, మనుషుల యొక్క ఏమంటారు, మనుషులు మనల్ని పొగిడే అంటే వీళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు అని మనం ఇతరులకు చూపించుకోవడం కోసము, లేదా మనుషుల విషయం తలంపులో మనం గొప్పగా ఉండడం కోసం ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు నిజమైన ప్రేమ ఏంటి తెలుసా, యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం ఇచ్చిన ప్రేమ, నీ కోసం ఆయన నిలబడ్డ ప్రేమ. ఎంత చీకటిలో ఉన్నా కూడా ఆయన ఒక చీకటిలో నుంచి కూడా దేవుడు నిన్ను చేయి పట్టుకొని దొంగ ఊపిరి నుంచి బయటికి లాగిన ప్రేమ, ఆయన ప్రాణానికి మించి ప్రేమించే ప్రేమ. అటువంటి ప్రేమతో దేవుడు, శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక దినం ప్రేమ కాదండి ఇది, ఒక క్షణం ప్రేమ కాదు. మనుషుల ప్రేమలో చాలా మార్పులు మనం చూస్తూ ఉంటాం. ఈ దిన ప్రేమ రేపటి దినాన మనుషులు మనము చూడము. ఈ ఒక డబ్బు ఉన్నప్పుడు ప్రేమించిన మనుషులు డబ్బు లేనప్పుడు ప్రేమించలేరు. డబ్బు ఉన్న వాళ్ళతో అంటే చెప్తారు కదా, డబ్బు ఉన్న వాళ్ళని ఎక్కువగా ప్రేమించవచ్చు, వాళ్ళ చుట్టూ మనుషులు ఉండొచ్చు, కానీ డబ్బు లేని వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు ఆ పరిస్థితి చూడము. మనం ఆరోగ్యం ఉన్నప్పుడు అందరూ మనం ప్రేమిస్తారు, మనం ఆరోగ్య బలహీనమైనప్పుడు చాలా మంది మనకు దూరం అయిపోతారు. ప్రతి పరిస్థితిలో కూడా అండి, ఏ మనుషుల ప్రేమ ఎంత డబ్బు ఇచ్చినా కూడా ప్రేమ కొనలేని ప్రేమ. డబ్బు ఉన్నంతసేపే ఏదన్నా ప్రేమ అనేది ఉంటుంది. అయితే ఈ లోక ప్రేమలు అశాశ్వతం, కానీ దేవుని ప్రేమ ఆయన శాశ్వతమైన ప్రేమతో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా, ఆయన ప్రాణం నీకు కొరకు బలిగా అర్పించేంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణానికి మించి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కాబట్టి ఆయన నిన్ను అలా చేతుల్లో చెక్కున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటి తెలుసా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టివాడు అని చెప్తున్నాడు. నీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నిలబెడుతున్నాడు. నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఎదుర్కొంటున్న అవమానంలో, నువ్వు ఎదుర్కొంటున్న నిందల్లో, నువ్వు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలో, నువ్వు ఆర్థిక సమస్యలో కూడా నువ్వు అనుకోవచ్చు నాకు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు ఫీల్ అవుతున్నావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు నిలబడి నీ పక్కన లేకపోతే నీకు అది కనిపించకపోవచ్చు, కానీ దేవుడు నీ పక్కన నిలబడకపోతే నీ విధినానా సజీవ లెక్కలు ఉండేవాడు కాదు, సజీవ లెక్కలు ఉండేదానివి కాదండి. నీ యొక్క పరిస్థితి, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి అంత గడ్డు పరిస్థితి అయినా నువ్వు ఇంకాను శాశ్వత, ఇంకా సజీవ లెక్కలో ఉన్నావంటే, ఇంకా కూడా దేవుని ప్రార్థించే స్థితిలో ఉన్నావంటే, ఇంకా నువ్వు తట్టుకుని నిలబడగలిగినావంటే అది కేవలము దేవుని ప్రేమ. దేవుడైనా నీ చేయి పట్టుకొని నిలబడినాడు. అయితే ఒక సేవకులు చెప్తారండి. అయితే ఏంటంటే ఆయన ఒక సమస్యలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి ఆయనతో పాటు 4 అడుగులు, ఆయన వెళ్తున్నప్పుడు 4 అడుగులు ముందు పడతా ఉంటాయంట. అయితే ఆయన ఒక సమస్యలో ఇరుక్కున్నప్పుడు, అయితే అది ఎవరిది ప్రభా, నేను నడుస్తున్నాను కదా, ఇంకా 2 అడుగులు ఎవరు అంటే నీతో నేను నడుస్తున్నాను అని చెప్పి సేవకుడితో దేవుడు మాట్లాడతారంట. మళ్ళీ తర్వాత ఆయన ఒక సమస్యలో ఇరుక్కున్నప్పుడు, ఆయన దుఃఖంతో కురింగిపోయి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రతిసారి నువ్వు నాతో మాట్లాడతావు కదా ప్రభా, ఏ సమయంలో నేను ప్రార్థన చేస్తాను, నీ స్వరాన్ని నాకు వినిపిస్తావు, నీకు దర్శనం నాకు చూపిస్తావు అని దేవుడి సోకం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి 2 అడుగులు మాత్రమే కనపడుతున్నాయంట. అయితే ఆయన సేవకుడు దేవుడిని అడుగుతాడంట, ప్రభా ఈ సమస్యలు అందరూ వదిలిపెట్టినట్లే నువ్వు కూడా నన్ను వదిలిపెట్టావా? ఎప్పుడు నువ్వు నాతో కలిసి నడిచేవాడివి, 4 అడుగులు కనపడేవి, కానీ ఇప్పుడు నాకు 2 అడుగులే ఎలా కనిపిస్తున్నాయి కదా, నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు
మర్చిపోయావా అని చెప్పి దేవుడిని అడుగుతాడంట ఒక సేవకుడు. అయితే ఆ దేవుని సేవకుడితో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నా కుమారుడా, ఈ అడుగులు నీ కావు, ఈ అడుగులు నాయి, ఈ సమస్యలో నేను నిన్ను ఎత్తుకొని ఉన్నాను అని చెప్పి దేవుని సేవకుడితో దేవుడు మాట్లాడతాడంట. ఎంత గొప్ప మాట కదండి. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలో, నేను ఎదుర్కొంటున్న సమస్యలో, నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్య, నువ్వు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలో, నువ్వు ఎదుర్కొంటున్న మనుషుల విషయంలో, క్రూరత్వంలో దేవుడు నేను ఎత్తుకోకపోతే, దేవుడు ఆయన కౌగిలో నేను చేర్చుకోకపోతే నువ్వు ఇది నా నిలబడేవాడు కాదండి. అది తట్టుకునే స్థితి మనకి ఉండదు. కేవలం దేవుడు ఆయన కౌగిలో మనం దాచి ఉంచాడు కాబట్టి, ఆయన హస్తాల మీద మనం ఎత్తుకొని మనం నడిచే స్థితిలో ఆయన నడుస్తున్నాడు కాబట్టి మనకెదురయ్యే శోధనలో, మనకెదురయ్యే సమస్యలో మనము నిలబడగలుగుతున్నాం. ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి పరిస్థితిలో నీకు ప్రతి సమస్య ఉన్నా, నీకు సంతోషంలో ఉన్నా కూడా దేవుడు నీ పక్కనే ఉన్నాడు. దావీదు మహారాజు అయితే అంట ఆయన సమస్యలో దేవుని స్తుతించాడంట, ఆయన సంతోషంలో కూడా దేవుణ్ణి ముందుగా పెట్టుకున్నాడంట. అటువంటి గొప్ప కృపను మనం కలిగి ఉండాలి. ప్రతి నిత్యము కూడా దేవుని ప్రజెన్స్ మనతో ఉంది అని జ్ఞాపకంలో ఉండాలి. మనం ఎక్కడ నడుస్తున్నా, ఎటు కదులుతున్నా నా పక్కన దేవుడు నడుస్తున్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ పక్కన ఇప్పుడు దేవుడు నా పక్కన కూర్చున్నాడు గమనంలో మనం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు విజయమే. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ ధైర్యం ఎవరు ఇవ్వలేరండి. ఆ విశ్వాసం, ఆ యొక్క ఏమంటారు, ఆ స్ట్రెంగ్త్ మనలో ఏ మనుషులు ఇవ్వలేనిది. ఒక్కటే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎటు నడుస్తున్నా కూడా దేవుని పక్కన నడుస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడైనా కూర్చున్నా కూడా, నువ్వు ట్రైన్లో బస్సులో జర్నీ చేస్తున్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకో, నీ పక్కన యేసుప్రభు కూర్చున్నాడని చెప్పి ఒక్క జ్ఞాపకం చేసుకో. ఆ స్ట్రెంగ్త్ నువ్వు అనుభవిస్తావు, ఆ ప్రజెన్స్ నువ్వు అనుభవించి నీ జీవితంలో చూస్తావు. నువ్వు కూర్చున్నా మర్చిపోవద్దు ఆయన్ని. నువ్వు నిన్నుచున్నా కూడా, ఎక్కడున్నా కూడా ఆ ప్రజెన్స్ నువ్వు అనుభవిస్తూ ఉండాలి. దేవుడు నా పక్కనే ఉన్నాడు అని ఎప్పుడైతే నీ గ్రహింపు రాగానే ఒక కవరింగ్లో కవర్ అవ్వడం, నీకు కవరింగ్ నీ మీద కప్పబడ్డం నువ్వు గమనిస్తావు. అటువంటి అనుభవంలోకి నేను వెళ్ళాలా? అయితే మనం ఏ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఉన్నావని, నువ్వు ఒక్కడవే ఆ పరిస్థితిని అనుభవిస్తున్నావని అనుకోవద్దు. కానీ నీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నిలబడి ఉన్నాడు. నిలబడమే కాదు, ఆయన చేతుల మీద ఎత్తి పట్టుకొని ఆ సమస్యలో నీకు బదులుగా దేవుడు నడుస్తున్నాడు. ఆ దేవుడిని ప్రతి సమస్యను కూడా ఆయన సమస్యగా, అయితే దేవుడు మన సమస్యలో ఆయన ఉన్నప్పుడు, దేవుడు మన సమస్యగా తీసుకున్నప్పుడు విజయం ఎవరిదండి? విజయము మనదే. దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవుడు అంట, నువ్వేదో గొప్పవాడవని నేను ఎంచుకోలేదు, కానీ నేను ప్రేమిస్తున్నాను కనుక నేను నిన్ను నా స్వకీయ జనంగా ఎంచుకున్నానని చెప్పి దేవుడు చెప్తాడు. అయితే యెహోవా ప్రమాణం అంటే మన పితరులకు దేవుడు చేసిన ప్రమాణం, మన పితరులకు అబ్రహాముకి యాకోబుకి చేసిన ప్రమాణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మనల్ని ఎటువంటి పరిస్థితిలో కూడా ఆయన కౌగిలిలో మనల్ని దాచి ఉంచి, మన ప్రతి సమస్య నుంచి కూడా ఆయన మనం తప్పించి దాంట్లో నిలబడే శక్తిని దేవుడు మనకి దయచేస్తున్నాడు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలోనే మనం చూసుకున్నట్లయితే 9వ వచనం చూసుకున్నట్లయితే, ఈ తరముల వరకు కాబట్టి దేవుడు యెహోవా తానే దేవుడని, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి వారందరికీ తన నిబంధనలను స్థిరపరచువాడను, 1000 తరముల వరకు కృప చూపువాడను, నమ్మదగిన దేవుడని, తను ద్వేషించి వారిలో ప్రతి వానికి బహిరంగంగా నశింపదైతే దేవుడు 1000 తరముల వరకు ఆయన చేసిన నిబంధన, ఆయన మాట తప్పే దేవుడు కాదండి. ఆయన ఒక్కసారి నీకు వాగ్దానం చేస్తే, మనకు అబ్రహాముకు చేసిన వాగ్దానం మన జీవితంలో, మన ఇజ్రాయెల్ ప్రజలు ఎంత గొణుకుతున్నా కూడా, ఎంత ఆయన ఇబ్బంది పెడుతున్నా కూడా, ఎంత అవిశ్వాసంతో ఉన్న ప్రతి నిమిషమైనా మన పితరులకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, నీళ్లు లేని బండ నుంచి నీళ్లు పుట్టించి, ఆహారం లేనప్పుడు మన్నాను వాళ్ళకి దయచేసి, ప్రతి విషయంలో కూడా ఫరోకి దేవుని యొక్క శక్తి ఏంటో దేవుడు చూపించాడు. అంటే ఇజ్రాయెల్ ప్రజలను బట్టి కాదు, కానీ ఆ ప్రజలను బట్టి చూసుకుంటే దేవుడు ఆ గొప్ప కార్యాలు చేయలేడు. కానీ కేవలం దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుని ప్రేమను బట్టి, మన పితరులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అదేవిధంగా నేను చూసుకున్నట్లయితే, మనం కూడా మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఒక ప్రామిస్ ఏదైతే ఉందో, వాగ్దానం ఏదైతే ఉందో, అది ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలా. ఏ పరిస్థితి నీకు వచ్చినా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఒక వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి, ప్రభా నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చావు కదా ఈ సమస్యలో, మరి నువ్వు నాకు ఆన్సర్ దయచేయి ప్రభా అని చెప్పి నువ్వు సన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించడం నువ్వు చూస్తాం. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడండి. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదనమాట. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ దినాన మనం చూసుకున్నట్లయితే
దేవుడు చెప్తున్నాడు, ఇది నాతో దేవుడు ఒక ప్రవచనంగా మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, ఆయనను ప్రేమించి ఏం చేస్తాడంటే, ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిన పితరుల ప్రమాణం చేసిన దేశంలో, మనకు దేవుడిచ్చిన ప్రమాణం చేసిన ఒక దేశంలో మన గర్భఫలాన్ని, మన భూఫలము, మన సస్యమును, మన ద్రాక్ష రసం, మన నూనె, మన పశువుల మంది, మన గొర్రెల మంది, మేకల మంది ఆయన దీవించబోతున్నాడంట. ఆమేన్ అని చెప్తారా? ఆమేన్, రిసీవ్ అని చెప్పండి. అయితే దేవుడు గొప్పగా దేవుడు నేను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఒక ఏమంటారు, ఒక నిలువు ఏమంటారు స్టాగ్నెంట్ లైఫ్ని దేవుడిని మనలో చూడాలని ఆశపడట్లేదు, కానీ ఒక సమృద్ధిని ఒక జీవితాన్ని మనలో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని మహిమకరంగా మనం దేవుని విషయంలో ఉండాలని అనేకులు మన జీవితాన్ని చూసి యెహోవా చేత వీరు ఆశీర్వదింపబడిన వారు అని అనేకులు మనం చూసి చెప్పే విధంగా దేవుడు మన జీవితం ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుడు చెప్తాడు ఏంటంటే, అది 7వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 15వ వచనం చూసుకున్నట్లయితే, అయితే మన చేసి దేవుడు అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలతో భాగ్యం సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే. చాలాసార్లు మనం అనుకుంటాం మన జాబు మనల్ని పోషిస్తుంది, లేదంటే మన పరిస్థితి మనల్ని పోషిస్తుంది, లేదంటే మనకున్న డబ్బు, మనకున్న ఆస్తి, మన పేరెంట్స్ మనకిచ్చిన ఏమంటారు మన ఆస్తి వల్లనే మనము గొప్పగా ఉన్నాము, నేను కష్టపడతా, నా కష్టం వల్ల నేను ఇక్కడ ఇలా సుఖంగా ఉన్నానని అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, భాగ్యం సంపాదించుకున్నటకు మీకు సామర్థ్యం కలుగజేసిన వాడు ఆయనే. ఆమేన్. అయితే మన సొంత లాభాన్ని బట్టి, మన యొక్క కష్టాన్ని బట్టి, మనకు వచ్చి జాబు శాలరీస్ని బట్టినో, మన పేరెంట్స్ ఇచ్చిన ఆశని బట్టే కాదండి. ఆ యొక్క భాగ్యాన్ని నీకు సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది కూడా మన తల్లిదండ్రులకైనా మనకైనా ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరండి? దేవుడే. ఆ యొక్క ఏ విషయాన్ని బట్టి మనలో, మన యొక్క జాబుని బట్టి, మన యొక్క డబ్బుని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి, ఏదైనా బట్టి మనకి ఆ గర్వాన్ని మనలో రానియకూడదండి. ఆ గర్వానికి మనకు తావినప్పుడు అయితే దేవుడు మాత్రమే నాకు ఇక సంపాదించుకోవడానికి, భాగ్యాన్ని సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని నాకు దయచేశాడని ఆ గొప్ప మెలుకును మనము కలిగి ఉండాలి. దేవుడు చెప్తాడు, సామర్థ్యాన్ని కలిగించింది ఆయనే అంట. అయితే దేవుడు చెప్తాడు, యెహోవా మీ యొద్ద నుండి సర్వ రోగమును తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటి నీకు దూరపరిచి నిన్ను ద్వేషించే వారి మీదకే పంపించుదును. అదే దేవుడు చెప్తాడు, నువ్వు ఎదుర్కొంటున్న సర్వ రోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తుల్లో కఠినమైన క్షయవ్యాధులన్నిటిని తీసివేసి ఆయన మనల్ని ద్వేషించే వారి మీదకే పంపిస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్క అనారోగ్య సమస్యను కూడా దేవుడు చెప్తాడు కదా, అన్ని విషయాల్లో గడ్డుతనం అండి, ప్రతి విషయంలో ఉన్న గడ్డుతనాన్ని దేవుడి దినాన్ని నిలుంచడానికి తీసివేయాలని ఆశపడుతున్నాడు. అయితే దేవునికి నువ్వు సమర్పించుకోవాలా, దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించాలా. అప్పుడు నీ ప్రతి ఒక్క స్టాగ్నెంట్ లైఫ్ ఎక్కడైతే నిలిచిపోయి ఒక మురుగు వాసన కలిగిన శిష్యంలో ఎంత ఏమి చేసినా ముందుకు వెళ్ళని స్థితిలో, ఏది అయినా నువ్వు ఏం చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా ఒక సమస్య ఆగిపోయిందా, ఏ ఫైల్ ఎంత కష్టపడ్డది ముందుకు మూవ్ అవ్వట్లేదా, ఏ సమస్య కోసం నువ్వు ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నావు అది అక్కడ నిలిచిపోయే ఉందా, దాని యొక్క మూవింగ్, దాని యొక్క ఏ విషయంలో నువ్వు సమృద్ధిని చూడలేకపోతున్నావు, ఏ విషయంలో ఫలాన్ని నువ్వు చూడలేకపోతున్నావు, ఏ యొక్క గర్భఫలం లేదా. దేవుడు చెప్తాను, ఆరోగ్య విషయంలో కూడా, గర్భఫలం విషయం అంటే భూఫలం విషయం, ఇంకా మన మందల విషయంలో, మన ద్రాక్షరసం విషయంలో, అంటే మన కిచెన్లో కూడా దేవుడు అన్ని విధాలుగా దేవుడు మనకి సమృద్ధిని దయచేయబోతున్నాడంట. అయితే ఎప్పుడు తెలుసా, దేవుని చేతికి మనల్ని అప్పగించుకున్నప్పుడు. అయితే ఒకటే చెప్పాలి, ప్రభా మాకు సామర్థ్యాన్ని, భాగ్యాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇచ్చింది నువ్వేనని దేవుని మనం అప్పగించుకున్నప్పుడు, దేవుణ్ణి మాత్రం మహిమపరిచినప్పుడు, ప్రతి పరిస్థితిలో కూడా నీ గడ్డు పరిస్థితులు ఆయన నిన్ను పైకెత్తుకొని, ఆయన పాదాలు, ఆయన నీ సమస్యలు నీకు బదులుగా ఆయన నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీతో కలిసి నేను పైకి వెత్తుకొని నేను సమస్యలు నడుస్తున్నాడు. కాబట్టే మనం ఇంకా సజీవులుగా ఉన్నాము, ఇంకా మన సమస్యని తట్టుకునే శక్తి మనకి ఉంది. దేవుడు చెప్పారు కదా, సహింపలేనంతకంటే ఇంకా గొప్ప అయిన మనకి శోధనలు దేవుడు దయచేయడు. ఆ దయచేసి అదొక జయించే కృపను దేవుడు మనకి ఇస్తాడనమాట. అయితే మనం కలిసి దేవుడు నీ పరిస్థితుల నుంచి ప్రతి విషయంలో స్టాగ్నెంట్ లైఫ్ని తీసివేసి దేవుడు ఒక ఫ్లోయింగ్ దేవుడు నీలో దయచేయాలని, ఒక ప్రవహించే విధానాన్ని దేవుడు నీలో ఉంచాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు. నీ ప్రవహించే నీరు వల్లే నీ జీవితం ఎప్పుడు హెల్దీగా, అంటే సమృద్ధి, అన్ని విషయాల్లో అభివృద్ధి, సమృద్ధిని, ఫలాన్ని నువ్వు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఈ దినాన నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. నువ్వు మాత్రమే కార్యాలు జరిగించగలవు దేవా అని చెప్పి నువ్వు దేవునికి
మనం అప్పగించినప్పుడు ఆయన విషయంలో మనకు దేవుని యొక్క ప్రజెన్స్ మన ప్రతి విషయంలో అనుభవించగలిగినప్పుడు దేవుడు నీ పక్కనే ఉన్నాడని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు. నువ్వు ఒక్కడివే ఉన్నావు, నువ్వు ఒక్కడివే అనుభవిస్తున్నావు అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. కానీ ప్రతి నిమిషం కూడా నువ్వు ఎటు నడుస్తున్నా, ఎటు కదులుతున్నా కూడా నీ పక్కన దేవుని యొక్క దేవుడు నడుస్తున్నాడు. నువ్వు కూర్చున్నా నీ పక్కన ఆయన కూర్చున్నాడు. నువ్వు నుంచున్నా కూడా ఆయన నీ పక్కన నుంచున్నాడు. నువ్వు ట్రైన్లో జర్నీ చేస్తున్నా, బస్సులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నీ కుడి పక్కన ఆయన ఎప్పుడు కూర్చొని ఉన్నాడు. ఆ యొక్క గమనం నువ్వు కలిగి ఉండు. గొప్ప స్ట్రెంత్ నువ్వు ఒక ప్రజెన్స్ నువ్వు అనుభవిస్తావు. అయితే దేవుడు ఆయన ప్రజెన్స్ నీకు ఇవ్వడానికి, ఆయన నీతో కలిసి నడవడానికి, అయితే నిన్ను ప్రతి విషయంలో నిన్ను ఒక ప్రవహించే విధంగా ఒక సమృద్ధిని దేవునికి దయచేయడానికి, నీలో ఉన్న స్టాగ్నెంట్ లైఫ్ని, ఆ యొక్క నిలిచిపోయిన తత్వాన్ని, ఆ గడ్డుతనాన్ని ప్రతి విషయం దేవుడు తొలగించి నీకు సమృద్ధిని దేవుడు దయచేయబోతున్నాడు. నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తావా? స్తోత్రం దేవా, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, స్తోత్రమయ్యా. నువ్వు మా జీవితంలో చేయబోతున్న గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. అవునయ్యా, మా పట్ల నీకున్న ప్రణాళిక గొప్పది. అవును దేవా, మేము అడిగిన దాంట్లో ఊహించిన వాటికంటే నువ్వు అధికంగా దయచేసే దేవుడు దేవా. మా తలంపులు ఆ తండ్రి ప్రభ భూలోకమందే ఉంటాయి, కానీ తండ్రి ప్రభ నీ తలంపులు ఎప్పుడు తండ్రి అది ఉన్నతంగా ఉంటాయి ప్రభా. నీ ఉన్నతమైన కార్యాలు మా జీవితాన్ని చేయడానికి ఆ తండ్రి ప్రభ సిద్ధంగా ఉన్న దేవానికి స్తోత్రం దేవా. జరిగించబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇది మా జీవితాన్ని మా చేతిని మీకు అప్పగిస్తున్నానయ్యా. మాకు యజమానుడిగా, మాకు అధిపతిగా ఉండండి ప్రభా. అవును దేవా, మా సమస్యలో నువ్వు మాతో కలిసి నడుస్తున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా, ఘనపరుస్తానయ్యా, నీ నామని మహిమపరుచుకుంటున్నాం దేవా. మాకు ప్రతి విషయంలో జయించే శక్తిని మాకు దయచేసినందుకు నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో మా ప్రార్థన ఆలకించినందుకు అయ్యా నిన్ను స్తుతించుకుంటూ ఘనపరచు. ప్రతి ఒక్క బిడ్డని నీ చేతిలో తీసుకోండి యేసయ్యా, నీ చేతిలో తీసుకోండి యేసయ్యా ప్రభా. ఏ బిడ్డ ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ విషయంలో గడ్డితనం అనుభవిస్తున్నారో ప్రభా, ఏ విషయంలో ప్రభా ఆ యొక్క తండ్రి ప్రభా నిలిచిపోయినది అనుభవిస్తున్నారు ప్రభా. ఏసు నామల వాళ్ళ ఫైల్ ఎక్కడ ఆగిపోయిందో ఏసు నామల తండ్రి ప్రభా ఆ ఫైల్ మూవ్ అవును కాక తండ్రి ప్రభా. ఏ విషయంలో ఒక స్టాగ్నెంట్ లైఫ్ ఏదంటే ఎక్కడైతే ప్రభా వాళ్ళు గడ్డుతనం అనుభవిస్తున్నారో, వాళ్ళ బిడ్డల విషయంలో, వాళ్ళ ఫైనాన్షియల్ విషయంలో తండ్రి ప్రభా, వాళ్ళ ఇంట్లో సమృద్ధి విషయంలో, వాళ్ళ ఆరోగ్య విషయంలో, ఏ విషయంలో తండ్రి ప్రభా గడ్డుతనం ఆ బిడ్డల జీవితంలో ఉందో ఏసు నామం ప్రతి గడ్డుతనం బిడ్డలు తొలగిపోయిందైనా అయ్యా ప్రవహించే విధానాన్ని బిడ్డలో దయచేయండి అయ్యా. సమృద్ధిని దయచేయమని వాగ్దానం ఇచ్చినట్టు మాకు ప్రవచనాన్ని దినాన్ని మీకు ఇచ్చినందుకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ వాక్కును మా జీవితంలో నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక అండి. ఇప్పుడు దాకా వాక్యంలో దేవుని నడిపించిన విధానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మనం ప్రార్థనలో మన సమయాన్ని గడుపుదామండి. మన కోసం కాదు కానీ ఇతరుల కోసం, మన ప్రతి సమస్య కోసం కూడా మనం ఇతరులు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం ఇతరుల కోసం మొరపెట్టేవారిగా ఉంటామో దేవుడు మన ప్రతి దాన్ని కూడా దేవుడు ఆయన కంట్రోల్ తీసుకొని ఆయన గొప్ప కార్యాలు జరిగించడం మన జీవితంలో చూస్తాం. మనం చేసే ప్రార్థన మన బిడ్డల జీవితంలో ఫలాన్ని కూడా మనము చూడగలుగుతాము. ప్రార్థనలు ఏకీభవిస్తారా నాతో కలిసి? స్తోత్రం దేవా, ఆశ్చర్యకరుడ, బలవంతుడ, మహోన్నతుడ, ఈ గొప్ప నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం దేవా. ఆశయానికి స్తుతి 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 మహిమ దేవా. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభ, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతోనైనా అయ్యా మా మీద నింపమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభ అయ్యా మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ అగ్నితో అభిషేకంతోనైనా అయ్యా ప్రార్థన మంట, ప్రార్థన ఉద్యమం నాలో మాలో రగిలించండి. ఆ ప్రార్థన అనుభవం కలిగినప్పుడు తండ్రి ప్రభా కొండ వంటి పరిస్థితులు కూడా తండ్రి ప్రభ వేసా అయ్యా పొట్టు వల్ల చేయగల గొప్ప దేవుడు వేసా. అటువంటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన అయ్యా ప్రార్థించే అనుభవం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా ప్రార్థనకి నాయన అయ్యా తండ్రి ప్రభ జరగలేనిది ఏదీ లేదు ప్రభా. ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ప్రార్థించినప్పుడు మేము పొందుకోలేనిది ఏది ఉండదు ప్రభా దేవా. అటువంటి ప్రార్థన అభిషేకాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా మేము ప్రమోకరిస్తే పరలోకం తండ్రి ప్రభ ద్వారాలు ఓపెన్ అవ్వాలేసా. మేము మోకరిస్తే నైనా పాతాల లోక ద్వారాలు మూయబడాలేసా. అటువంటి ప్రార్థన మంట అయ్యా ప్రార్థన ఉజ్జీవంతో మాలో రగిలించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అగ్నితోనైనా అయ్యా అగ్నితో అభిషేకంతోనైనా మేము ప్రార్థించేవారిగా అయ్యా మమ్మల్ని లేవనైతే మేము ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి ప్రభ యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా ఉచ్చరింపక సఖ్యము కానీ మూరుగులతో పరిశుద్ధాత్మ దేవా మా పక్షాన మీరు ప్రార్థించమని వేడుకుంటున్నాం
దేవా. యేసయ్యానికి స్తుతి 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 మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి ప్రభా అయ్యా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు నీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. నీ అభిషేకంతో నింపండి అయ్యా, నీ అగ్నితో నింపండి. ప్రతి ఒక్క బిడ్డ సమస్యను విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యను బట్టి బిడ్డలు మోకరించారో అయ్యా ఆ బిడ్డలకు తండ్రి ప్రభా సాక్షులుగా బిడ్డలు లేవనైతే మనం ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యనైనా ఏ గడ్డు పరిస్థితి బిడ్డల్లో ఉండడానికి వీలేదయ్యా. మా ప్రతి విషయంలో మేము తండ్రి ప్రభా ఫలాన్ని మేము చూడాలా, విడుదల మేము చూడాలా, ఆశ్చర్యకార్యాలను మేము చూడాలి. గొప్ప ఫలం యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారిగా మేము అనేక మందికి కనిపించలాగా అయ్యా దేవా వద్దండి ప్రభా. పట్టణం మీద ఉండే దీపాల వల్ల మా జీవితాలను చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకే స్తుతి, నీకు మహిమకరంగా మా జీవితాలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. పరిశుద్ధాత్మ దేవా నాలో మాలోనైనా నీకు అసహ్యకరమైనది, నీ దుఃఖకరమైనది ఏది మాలో ఉండకుండా ప్రభా నీ గొప్ప కార్యాలు, భీకరమైన కార్యాలు మా జీవితం జరిగించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకే స్తుతి మహిమ గంట ప్రభావాలు చెల్లిస్తున్నాను దేవా. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. ఎంతమందినైనా అయ్యా తండ్రి ప్రభా తండ్రి మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా ప్రభా అయ్యా ఉన్నారు మా దేశంలో, మా రాష్ట్రాలు, మా పట్టణాలు, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ, మారు మనసు, విడుదల దయచేయండి వేసా. ప్రతి ఒక్క బిడ్డల తండ్రి ప్రభా నిన్ను తండ్రి ప్రభా అయ్యా నిన్ను ప్రేమించే వారిగా తండ్రి వేసా. అంతరంగ తండ్రి ప్రభా అయ్యా భక్తి కలిగిన వారు, పై భక్తిగా కాదండి, నామకాద క్రైస్తవులు కాదయ్యా, ఏదో చర్చికి వెళ్ళి వచ్చేవారిగా కాదు తండ్రి ప్రభా. నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో అయ్యా నేను నా కుటుంబం యెహోవాను సేవించే వారి అన్నట్టుగా తండ్రి ప్రభా మా యొక్క వాగ్దానాన్ని మా కుటుంబంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మా రాష్ట్రంలో నెరవేర్చు, మా కుటుంబాల్లో నెరవేర్చు, మా బంధువులు నెరవేర్చని ప్రభా. ఎంతమంది నీ ప్రేమ నెరగక అయ్యా తండ్రి ప్రభా ఇది నశించిపోతున్న వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వాళ్ళ విషయంలో మేము చేతులెత్తుతున్నాం దేవా. నీ కృప కార్యాలు జరిగించండి అయ్యా. రక్షణ, మారు మనసు ప్రతి ఒక్క బిడ్డకు విడుదల కలిగించండి అయ్యా. లోతైన ప్రచాతాపం, లోతైన మారు మనసు, విడుదల కార్యాలు చూచునుగాక బిడ్డలందరూ వేసాయా. నీ గొప్ప కార్యాలు జరిగించు, భీకరమైన కార్యాలు జరిగించి వేసాయా. అయ్యానికి స్తుతి మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం అయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రబల హరవ శుకరోవ స్తోత్రం 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 వేసా. అయ్యా నీకు వందనాలు ప్రభు. ఎంతమంది తాగుడికి, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయినారో అయ్యా తండ్రి భార్యలు ఎంతమంది భర్తల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ఆలకించండి అయ్యా. ఎంతమంది తల్లిదండ్రులు నేను బిడ్డలు మారుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబ రక్షణ, విడుదల కార్యాలు చూచునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతమంది ఏ సమస్యలతో నేను కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. చెప్పుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ లో బిడ్డలు ఇరుక్కొని ఉన్నారేమో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. చెప్పుకొని సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారేమో అయ్యా. పెద్దలు ఒంటరితనంతో ఎక్కడన్నా బాధపడుతుంటే బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇక్కడ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో మీరు కానీ గాయపడిన నష్టం బిడ్డల మీద ఇప్పుడే తాకును గాక. ప్రతి ఒక్క బిడ్డకి విడుదల, స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను దేవా. నీ భీకరమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు బిడ్డల్లో జీవితాలు, మా జీవితాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా నీకు స్తుతి మహిమ గంత ప్రభావాలు నేను చెల్లిస్తున్నాను దేవా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. అయ్యా అద్భుతకరడం నీకే స్తోత్రం, బలవంతురానికి స్తోత్రం దేవానైనా. ఎంతమంది సిక్ అయి ఉన్నారో నజరని ఏస్తున్నామని నీ గాయపడిన బిడ్డల మీదకి వెళ్ళును గాక అయ్యా. హార్ట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏస్తున్నామలో హీల్ అవును గాక, ఏస్తున్నామలో హీల్ అవునుగా. ప్రతి ఒక్క అయ్యా సిక్నెస్, ప్రతి ఒక్క బాడీ పెయిన్స్, ప్రతిదినైనా హెడ్ ఏక్ తండ్రి, ప్రతి ఒక్క ఫీవర్, ప్రతి ఒక్క సీజనల్ ప్రాబ్లమ్స్ ఏదినైనా బిడ్డలు ముట్టుకుంటే గాయపడిన సంత మీరు ముట్టండి వేసా. లంగ్ ఇన్ఫెక్షన్స్ అయినా తండ్రి ప్రభా వేసా. ఈ ఇన్ఫెక్షన్స్ బిడ్డలు ఎక్కడ ఏది ఉన్నా తండ్రి ప్రభా వేసా తండ్రి. ప్రతి ఒక్క యూట్రస్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఫైబ్రాయిడ్ తండ్రి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ మూడులో చిక్కుబడి ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డను విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ గాయపడిన బిడ్డలు ముట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత అయ్యా. నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు విడుదల నాయన. నీ గొప్ప కార్యాలు మా జీవితంలో, మా బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా నాయన. అయ్యా మా కుటుంబాలను చేతికి అప్పగిస్తున్నాం దేవా. అయ్యా మా కుటుంబాలు వెళ్ళేటప్పుడు బిడ్డలు దూతలను తోడుగా ఉండగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మేము వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు దీవింపబడుతున్న వాగ్దానం మా జీవితం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. చెప్తారా నాతో కలిసి మా కుటుంబాలను నెరవేర్చండి అయ్యా అని చెప్తారా. నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి ప్రభా నాయన. అయ్యా నీకే స్తోత్రం. మా కుటుంబాల్లో మా ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాల క్రైస్తవ కుటుంబం సమృద్ధిని దయచేయం ప్రార్థిస్తారా. సమృద్ధిని దయచేయండి విడుదల కార్యాలు జరిగించండి ప్రభు. ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో అయ్యా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అవును దేవా. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎవరి ప్రాపర్టీ విషయంలో ప్రాబ్లమ్స్ లో ఉన్న వారిని విడుదల కలిగించండి సార్. ఏ జాబ్ టెన్షన్స్ లో బిడ్డలు ఉన్నారు, ఏ ప్రజెస్ లో ఉన్నారు బిడ్డలు విడుదల కలిగించండి సార్. ట్రాన్స్ఫర్స్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు బిడ్డలు ప్రార్థించే స్థలానికి ట్రాన్స్ఫర్స్ దయచేయండి సార్. ఎంతమంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రమోషన్ దయచేయండి సార్. అయ్యా మీరు కృప దయచేయండి సార్. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఏ ప్రాబ్లమ్స్ లో బిడ్డలు తండ్రి ప్రభా చిక్కుకొని ఉన్నారో నచ్చడం ఏస్తున్నాంలో విడుదల ఘన కార్యం జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకే స్తుతి మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవా. నీకే వందనాలు 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 వేసాయా. అయ్యా తండ్రి ప్రభా
మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. మా దేశంలో మా రాష్ట్రంలో తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రజలు ప్రతి ఒక్క సమస్యను మీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. మా దేశంలో హత్యలు అని తండ్రి ప్రభా ఆ కయ్యను స్పిరిట్ని వేస్తున్నాంలో బంధిస్తున్నాం దేవా. మా దేశం నుంచి ఆ క్రూరత్వం నుంచి ప్రతి ఒక్క బిడ్డని విడుదల కలిగించండి అయ్యా. హత్యలు చేసే ఆత్మ నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా తండ్రి ప్రభా ఆత్మహత్యలు డిప్రెషన్ స్పిరిట్ నుంచి ప్రతి ఒక్క బిడ్డకి విడుదల దయచేయండి సార్. అత్యాచారాలు చేసే తండ్రి ప్రభా అప్షలం ఆత్మని వేస్తున్నాంలో బంధిస్తున్నాం దేవ. వేస్తున్నాంలో బంధిస్తున్నాం దేవ. నీ గొప్ప కార్యాలు మా యొక్క జీవితం చూడాలి ప్రభా. మా రాష్ట్రాల్లో మేము చూడాలి, విడుదల కార్యాలు మా దేశంలో మేము చూడాలి ఏసయ్యా. క్రైస్తవులు వ్యతిరేకంగా లేసిన ప్రతి ఒక్క శక్తులను వేస్తున్నాంలో బంధిస్తున్నాం దేవ. క్రైస్తవులు వ్యతిరేకంగా లేసిన ప్రతి ఒక్క జీవుని ప్రతి ఒక్క రాజ్యాంగాలు వేస్తున్నాంలో కూలిపోనుగా కనపాదిస్తున్నాం దేవ. అయ్యా మా సంఘాలు మా సేవకులు మీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. మా భారతదేశంలో మొత్తం ఉన్న సంఘాల సేవకులందరినీ చేతికి అప్పగిస్తున్నాను. నీ ఆత్మ కలిగించి ఐక్యత మా సేవకుల్లో ఉండాలి అయ్యా. చెప్తారా నా దగ్గర ప్రార్థన చేస్తారా? మరి నీ ఆత్మ కలిగించే ఐక్యత మా సేవకుల్లో ఉండాలి. నీ ఆత్మ కలిగించే ఐక్యత మాకు అయ్యా మా రాష్ట్రంలో ఉండాలి. మీ ఆత్మ కలిగించే ఐక్యత మా క్రైస్తవుల్లో ఉండాలి చెప్తారు. మా క్రైస్తవులందరికీ నీ ఆత్మ కలిగించే ఐక్యత మీరు దయచేయండి ఏసయ్యా. మా క్రైస్తవులకు ఏర్పడినాక ఆ ఉజ్జీవం ఆ ఐక్యత ప్రభా ఏసయ్యా. అయ్యా తండ్రి దుష్టుడు ఎక్కడ దొంగిలించకుండా నీ కృప దయచేయండి ఏసయ్యా. ప్రవీణ్ అనే విషయం జస్టిస్ ని మీరు జరిగించండి ఏసయ్యా. న్యాయాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ కృప కనికరాన్ని మా మీద దిగువచ్చుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకే స్తోత్రం 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 దేవ. నీ ఆత్మ కలిగించే ఐక్యత చెప్తారా నా కుటుంబంలో దయచేయండి. చెప్తారా నా కుటుంబంలో దయచేయండి సార్. అయ్యా నాలో దయచేయండి సార్. చెప్తారా మా బిడ్డల్లో నీ ఆత్మ కలిగించే ఐక్యతను దయచేయండి సార్. మీరు ఎప్పుడైతే ఈ ఐక్యత కోసం ప్రార్థన చేస్తారో గొప్ప విడుదల ఐక్యతను మనం చూడగలుగుతామని ప్రతి విషయం ఏ విషయంలో నువ్వు ఆ సమాధానం మీ కుటుంబంలో చూస్తావు ఆ విషయంలో ప్రార్థన చేయి. మా కుటుంబం నీ ఆత్మ కలిగించే ఐక్యత దయచేయండి సార్. మా రిలేటివ్స్ లో నీ ఆత్మ కలిగించే ఐక్యత కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ గొప్ప కార్యాలు విడుదల కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే స్తోత్రం దేవా. నాయన అయ్యా మా సేవకులు మీరు అభిషేకించండి సార్. మా సేవకులకు దారి తండ్రి ప్రభు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దూతలను తోడుగా ఉంచండి సార్. మా సేవకులు వెహికల్ చుట్టూ దూతలకు అగ్ని కంచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఏ దుష్టుడికైనా మా సేవకుల మీద పడద్దు, ఏ దుష్టుడికైనా మనుషులకైనా మా సేవకుల మీద పడొద్దు. నీ కంచె వేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రయాణం అంతట్లో మీ దూతలు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ గొప్ప కార్యాలు జరిగించి గొప్ప ఉజ్జీవం బలంగా మా సేవకులందరినీ మీరు వాడుకోండి అయ్యా. ఎంతకాలం బలంగా మా సేవకులందరినీ మీరు అభిషేకించండి అయ్యా. మీరు బలంగా వాడుకోండి సార్. వాళ్ళకి కావాల్సిన ప్రతి సమృద్ధిని మీరు దయచేయండి సార్. మా సేవకులు కుటుంబాల చుట్టూ రక్తంతో కంచివ్వండి. మా సేవకులు బిడ్డల చుట్టూ రక్తంతో కంచివ్వండి. ఏ దుష్టుడికైనా అయ్యా సేవకుల బిడ్డల మీద ఉండదు అయ్యా. సేవకుల భార్యల మీద ఉండదు అయ్యా. నీ కంచె వేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అవును దేవా తండ్రి నీకే స్తోత్రం. చర్చి లేని వారికి సొంత చర్చిలు దయచేయండి. సొంత అయ్యా తండ్రి స్థలం లేని వారి సేవకులకు సొంత స్థలం దయచేయండి. ఏ సంఘంలో ఏ సేవకులకి ఏ కొరత ఉందో ప్రభా ప్రతి కొరతను మీరు తీసివేయండి. ఆ కుటుంబంలో సమృద్ధి దయచేయండి. బిడ్డల చదువులు ప్రతి విషయంలో నాయన మా సేవకులు మీ చేతికి ఎత్తిపడుతున్నాం దేవా. నీ గొప్ప కార్యాలు సేవకుల విషయంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మా ప్రతి ఒక్క చిన్న బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను. నీ రక్తంతో మా బిడ్డలను కప్పండి అయ్యా. మా మనసు రక్తంతో కప్పండి అయ్యా. నీ అభిషేకంతో మమ్మల్ని కప్పండి అయ్యా. నీ అగ్నితో మమ్మల్ని కప్పండి అయ్యా. నీ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని కప్పండి అయ్యా. ఏ దుష్టుడికను మా బిడ్డల మీద పడదు. ఈ లోకమాన్ని మా బిడ్డలను అంటనీయదా. ఏ దుష్టిని ఏదినైనా మమ్మల్ని తాకని యుద్ధాన్ని కంచె వేయమని ప్రార్థిస్తున్నానయ్యా. యవనస్తులు చూడు మీ ఫ్రెండ్ వాళ్ళకి తన ఫ్రెండ్స్ చుట్టూ వాళ్ళ చుట్టూ వాతావరణం చుట్టూ కంట్రోల్ తీసుకోమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఈ లోకం అనేది మా బిడ్డలు అంటుంది ప్రభా. ఈ లోకం నుంచి మనుషుల నుంచి ప్రత్యేకపరచండి వేసేయా. ఏ దుష్టుడికని మా బిడ్డలను పడదు. ఏ విషపు చూపు ఏ మనుషుల యొక్క అసూయ మా బిడ్డల మీద పడకుండా రక్తంతో కంచె వేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తుతి మహిమ గంధ ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవ. అయ్యా ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రత్యేక బిడ్డ సమస్యను మేము ఎత్తిపడుతున్నాం దేవా. ఎవరైతే ప్రార్థనలు ఎక్కిపిస్తున్న బిడ్డ ఏ సమస్యలు ఉన్నారు బిడ్డలకి విడుదల దయచేయండి అయ్యా. తండ్రి మా కుటుంబాన్ని కూడా ఎత్తిపడుతున్నాం దేవా. మా కుటుంబం కోసం మీరు కూడా కలిసి ప్రార్థన చేస్తారా? మా కుటుంబాన్ని మేము ఎత్తిపడుతున్నాం దేవా. మా సరిహద్దులు విశాలపరచండి సార్. ఇంకా అనేక ప్రాంతాలకి తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా మీ సేవ నిమిత్తం అడుగు పెట్టే కృప దయచేయండి సార్. తండ్రి ప్రభా మేము విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మేము అడుగు పెడితే అద్భుత కార్యాలు మీరు జరిగించాలి. మీరు అడుగు పెట్టాలయ్యా. అయ్యా మమ్మల్ని మీ స్వభావంలో మార్చండి సార్. తండ్రి ప్రభా అయ్యా మా తండ్రి ప్రభా మీరు మాకన్నా ముందు మీరు కదలాలయ్యా. అయ్యా మేము ఎక్కడ అడుగు పెడతాం అక్కడ అద్భుత కార్యాలు, మేము ఎక్కడ అడుగు పెడితే అక్కడ తండ్రి విడుదల కార్యాలు మేము చూడాలి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీ సమాధానం అడుగు పెట్టాలి సార్. నీ సమాధానం అక్కడ అనుభవించాలి. మేము ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీ ప్రజెన్స్ ఎవరు అక్కడ ఉన్న అనుభవించాలి సార్. నీ అగ్నితో మమ్మల్ని అభిషేకించండి. మా బిడ్డలను అభిషేకించండి. నీ తండ్రి ప్రభు నీ వల్లే మమ్మల్ని మార్చండి. నీ రూపంలోనికి మమ్మల్ని మార్చండి. నీ అగ్ని అభిషేకంతో మమ్మల్ని మార్చండి. ప్రార్థన తండ్రి ప్రార్థన ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను ఏసయ్య. నీకే స్తోత్రం తండ్రి ప్రభు. గొప్పగా బలంగా దాన్ని ఒక అగ్ని కణం వల్లే మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నా. ఇంకా ప్రార్థన జీవితం మా కొండ అనుభవాన్ని మాకు కలుగుదేయమని ప్రార్థిస్తూ నీ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. మాకు సొంత
స్థలాన్ని అయ్యా మినిస్ట్రీ సొంత స్థలము మినిస్ట్రీ కావాల్సిన సొంత చర్చిని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా, నీ డోర్స్ ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి ప్రభా నాయన. అయ్యా తండ్రి ప్రభా తండ్రి సౌండ్ ఎక్విప్మెంట్ ప్రతిదీ నాయన ఏ కొరత లేకుండా ప్రభా అయ్యా మీ ద్వారాలు ఓపెన్ చేయమని ప్రార్థిస్తూ నీ అభిషేకంతో మమ్మల్ని రక్తంతో కప్పమని ఏస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తూ ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అగ్ని అభిషేకంతో నింపమని ప్రతి ఒక్క బిడ్డ మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ ఏస్తున్నాం మమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక ప్రార్థన ద్వారా వాక్యాల ద్వారా మీరు ఆదరింపబడినట్లయితే, ఇది మీకు మేలుకరంగా ఉన్నట్లయితే అనేక మందికి మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మీరు ఎంకరేజ్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా, కామెంట్ చేయడం ద్వారా ఇది అనేక మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. అయితే మీకు ఒక ప్రార్థన అవసరత ఏదన్నట్లయితే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మాకు తెలియజేయండి. మీకోసం మేము ప్రార్థన చేయడానికి, దేవుని విషయంలో నమ్మకంగా ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.